నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు. నిన్న ఎన్టీ రామారావు గారు మహానటుడు 102వ జయంతి జరిగింది. మేమందరం కూడా ఘాట్కి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్కి వెళ్ళి నేను కృష్ణరాజు గారు చాలా మంది వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ వచ్చి బ్రహ్మాండంగా వారికి అర్పించాం అన్నమాట. వారికి ఎన్టీ రామారావు గారు మహానటులు. వారు మామూలుగా నటులే కాకుండా వారు సీఎంగా 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి వారు బ్రహ్మాండమైనటువంటి విజయం చేకూర్చి వారు వచ్చారన్నమాట. పార్టీని స్థాపించి వారు సీఎం అయ్యారు. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత వారు ఎన్నో పథకాలు అమలు జరిపారు. ఈరోజు ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు గారు సీఎం అవడం తెలుగు ప్రజల యొక్క మంచితనం అన్నమాట. తెలుగు ప్రజల యొక్క మంచితనంతో వారు అయ్యారన్నమాట. చాలా బ్రహ్మాండమైనటువంటి ఇదిగా జరిగింది. సీఎంగా ఉండడం మూలాన ఎన్టీ రామారావు గారు ఎన్నో పథకాలు అమలుపరిచారు. తెలుగు ప్రజలకి ఎటువంటి పథకాలు అమలుపరిచారంటే 2 రూపాయల కిలో బియ్యం ఈరోజు దేశవ్యాప్తంగా అంతా ఇదిగా అవుతుంది. ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఈ 2 రూపాయల బియ్యం ఆడవాళ్ళకి హక్కులు బ్రహ్మాండంగా పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు తిరుపతిలో అన్నదానం చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు. టాటా, బిర్లా వీళ్ళంతా ఎంతో ముందుకు వచ్చి మేము ఎంత డబ్బైనా ఇస్తాము భక్తుల గురించి, అన్నదానాన్ని మీరు ప్రవేశపెట్టండి అని చెప్పి అంతకు ముందే కూడా ఎంతో ప్రవేశపెడితే ఎవరు చేయలేక మీరు డబ్బు ఇస్తారు కానీ దీన్ని ఎలాగా చెయ్యాలి అనేటటువంటి ఒక దీంట్లో చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు వచ్చి దీనికి ఒక పథకం పెట్టి ఎలా చేయాలో ఏంటో అన్నది చేసి ఈరోజు కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారంటే తిరుపతిలో అది ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనము. వారు సీఎంగా ఉండి బ్రహ్మాండమైనటువంటి పథకాలన్నీ అమలుపరిచి అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతోమంది జనము కట్టెలు బియ్యము అన్నీ తీసుకెళ్ళి అక్కడ వంట చేసుకుని దేవుడు దర్శనం చేసుకుని పాపం ఎంతో కష్టపడి ఈరోజు ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం స్కీము ఎంతో సక్సెస్ అయ్యింది. ఇన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష అది. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఇటు నటన రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో సక్సెస్ అయ్యి ఎంతోమంది ప్రజలకి మేలు చేశారు. నిన్న 102వ జయంతి జరిగింది. దీనిలో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు రాజకీయ పక్ష పెట్టినటువంటి ఎంతోమంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. దానికి కారణం ఏంటంటే ఇటు కాంగ్రెస్ అని ఇంకోటని కాదు. అక్కడ మోత్పల్లి నరసింహులు గారు వచ్చారు నిన్న. వారు ఒక మాట చెప్పారు, నేను పార్టీ కాదు, నాకు కావాల్సింది ఎన్టీ రామారావు గారు నాకు ఈ రాజకీయమైనటువంటి ఇది పెట్టారు, నేను ₹1 లేని టైంలో కూడా వారు నాకు ఇది చేశారని చెప్పి ఆడ ఘాటు దగ్గర వారు ఎంతోగా చెప్పారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు మూలాన ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఏ పార్టీలోనే ఉండొచ్చు. అఫ్కోర్సు వారు చేసినటువంటి ఎన్నో పనులు ఎన్నో ఇది చేశారు. ఎన్టీ రామారావు గారు యొక్క నీతి నిజాయితీ చెప్పాలంటే వారి దగ్గర నేను చాలా కాలం ఉన్నాను. ఎన్టీ రామారావు గారు నా చేత ఎన్నో వేషాలు వేయించారు. నేను దానవీర సూర్యకర్ణ నుంచి నేను ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేశాను. వారు ఈరోజు మనకు తెలుసు ఎంత అవినీతి జరుగుతుందో. చిన్న మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎంతో అవినీతులు జరిగి వాళ్ళ యొక్క ఇదిని వాళ్ళు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారి హ్యాబిట్స్లో ఇల్లు సంగతి మనకు అందరికీ తెలుసు. ఆ రామకృష్ణ థియేటర్ పక్కన ఆ రోడ్డు విస్తరణ గురించి ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటి గేటును గోడ బదలు కొట్టించేసుకుని వెనక్కి తీసుకెళ్ళి కట్టించుకున్నారనమాట వారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఏంటి, వారి యొక్క నీతి నిజాయితీ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒక మంచి నీతి నిజాయితీ గల మనిషి. ఒకసారి అన్నారు, 2 రూపాయల బియ్యానికి మనకేం గిట్టుబాటు అవుతుందండి, అశోక్ గజపతిరాజు గారు మనం కొద్దిగా 3 రూపాయలు 4 రూపాయలు చెయ్యాలి అని చెప్పంటే ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, తగ్గిస్తే చెప్పండి తప్ప పెంచడం అన్నది జరగకూడదు, పెంచొద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు నిన్న 102వ జయంతి జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రజలందరికీ ఆయన సీఎంగా ఉండి ఎంతో మేలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కడపలో
బ్రహ్మాండ మహానాడు జరుగుతోంది. ఈ మహానాడు మూల కారణం ఎన్టీ రామారావు గారి. మహానాడు స్థాపించబడడం వల్ల ఎన్టీ రామారావు గారు ఏంటంటే ప్రజలందరినీ ఐక్యం చెయ్యాలి, ప్రజలందరూ ఒక చోట చేర్చి వాళ్ళ యొక్క పథకాలు ఏంటి ఆ సంవత్సరం. ఇప్పుడు మహానాడు ఇప్పుడు సంవత్సరం అవుతోంది తెలుగుదేశం పార్టీ వచ్చి. వీళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత స్త్రీలకి ప్రయాణం అని పెట్టారు. ఇలాంటి పథకాలన్నీ వివరించాలి. అవతల పార్టీ వాళ్ళేమో మీరేం చెయ్యట్లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి చేస్తున్నారు కదా. దానికి సమాధానంగా ఈ మహానాడులో బ్రహ్మాండమైనటువంటి పథకాలన్నీ పెట్టి ఇవన్నీ వివరించి ఎవరికి ఎటువంటిది జరుగుతుందో అన్నట్టు చెప్పి చేశారు. చాలామంది ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఎంతోమంది యువగలం పాదయాత్ర చేశారు. ఆయన ఎంతోమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ మీద ఎంతోమంది వంశీ ఏమిటి, నాని ఏమిటి, రోజా గారు ఏంటి ఎంతోమంది ఒప్పించారు. వాళ్ళందరి పరిస్థితి ఈరోజు ఏమిటి ప్రస్తుతానికి. కాబట్టి ఎప్పుడైనా సరే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ నేత, అవును, ఆయన కూడా అవిశ్వాసం తెలియజేస్తున్నాడు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచేటట్లేదు పరిస్థితి, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైసీపీ వచ్చేటట్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని మీద ఏంటి? ఏం లేదండి ఆయన సొంత అభిప్రాయం తప్ప. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉంది. ఈ కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తోంది, చాలా బాగుంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆవేశం ఎక్కువ. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు పార్టీలో ఉన్నా కానీ ఏదో రకమైనటువంటిది తీసుకొస్తూనే ఉంటారు. కానీ వ్యక్తి మటుకి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే వారు. కాబట్టి అది పెద్ద ఆయన పర్సనల్ అభిప్రాయం అయి ఉండొచ్చేమో కానీ జనరల్గా తెలుగుదేశం పార్టీ కూటమి ఇలాగే పరిపాలిస్తుంది. మళ్ళీ పథకాలని అమలు జరుపుతున్నారు. వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఏదైనా సరే సంవత్సరం అవుతోంది పార్టీ వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారా? కిలో 2 రూపాయల బియ్యం సాగుతోందా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? 3 సిలిండర్లు ఇస్తున్నారా? ఇంకా ఏంటంటే ఆదాయం ఇప్పుడు అంతకుముందు ఉండేటటువంటి గవర్నమెంట్లు అన్నీ బొక్కలు పెట్టి వెళ్ళిపోయింది కదా, ఎంతో నష్టపరిచి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు అవన్నీ తీర్చాలంటే టైం పడుతుంది కదా. ఈ అప్పులన్నీ తీర్చుకుని ఈ పథకాలన్నీ అమలు చేసి ప్రజలకి మళ్ళీ ఏదైనా చేయాలనుకుంటే కొంచెం టైం పడుతుంది కదా ఆదాయాన్ని. రైట్. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు బాబే ఉన్నారు. మరి చంద్రబాబు మళ్ళీ ఆయన జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఇది వరకు ఉన్నాడు, బొక్కలు పెట్టిపోయాడని చెప్పకుండా మొత్తం సంక్షేమం చేశాడు కదా. సంక్షేమం చేయడానికి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంక్షేమాలంటూ ఏం జరగలేదు. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఎంతోమంది విజయవాడలో పేదవాళ్ళు, ఆటో వాళ్ళు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇంటి కోసం డబ్బులు కడితే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పథకాలన్నీ ఆయన ఆఫ్ చేసేసాడు. ఇల్లులు ఇవ్వకుండా, ఇది చేయకుండా వాళ్ళకి చేసినటువంటి పథకాలన్నీ ఆయన ఆఫ్ చేసేసాడు. ఇవి మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళందరికీ ఇస్తున్నారు అనమాట. ఈ గవర్నమెంట్లో మనం చూసాం ఎంత భూ కబ్జా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భార్గవ రెడ్డి భూ కబ్జాలు ఏమిటి, లిక్కర్ కేసులు ఏమిటి, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. అక్కడ ప్యాలెస్ కట్టారు కదా 500 కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు ఇవన్నీ రుషికొండ ప్యాలెస్ కట్టారు కదా వేస్ట్గా. ప్రజాధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే అంత ముందు ఉండేటటువంటి గవర్నమెంటు ఈ లిక్కర్ స్కామ్ మీద, వీళ్ళ మీద, భూ కబ్జాల మీద, వాటి మీద ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇది చేస్తున్నాయి. దీన్ని ఎలా మాఫీ చేసుకోవాలి, దీన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేసుకుని బయటపడాలనేటువంటి రీతిలో వీడు దుష్ప్రచారం చేయడం అనమాట. ఈ మహానాడు చాలా సక్సెస్ అయ్యింది, బ్రహ్మాండమైన సక్సెస్ అయిపోయింది. పథకాలన్నీ దాంట్లో అమలుపరచడానికి కొన్ని పథకాలన్నీ అందరూ కూడా అంచెలంచెలుగా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ సక్సెస్ని వీళ్ళు తట్టుకోలేక, ఓరవలేక ఏదో రకమైనటువంటి ఇది చెయ్యాలి అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీలోనూ కోవిడ్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ ఇది చేసినటువంటి అవినీతి పరులు ఎంతోమంది ఉన్నారు, కోవిడ్స్ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా చేసుకుని జాగ్రత్తగా పార్టీ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నమాట. కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర టీడీపీ వాళ్ళు మొత్తం జెండాలు కట్టేసి కనపడి కూడా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఏమండి, అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు విగ్రహం ధ్వంసం చేయలేదా?
ఎన్టీ రామారావు గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో ఇది చేశారు కదా, దానికి ఎవరు సమాధానం చెప్పారేంటి? ఎన్టీ రామారావు గారు విగ్రహం పడగొట్టారండి అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళంతాను. ఇప్పుడేమో జెండాలు కట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిది, దానికి జెండా కట్టచ్చు, ఎన్టీ రామారావు జెండా కట్టచ్చు, రోడ్డు మీద స్తంభానికి జెండా కట్టచ్చు, ఎదిగిన జెండా కట్టచ్చు. అది టెంపరీగా ఉండదు, మళ్ళీ రేపు తీసేస్తారు కదా. అదేం పెర్మనెంట్గా ఉండేది కాదు కదా అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కాకినాడ వెళ్ళాను, ఆయన పిఠాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి 5-10 అడుగులకి ఒక కటౌట్ పెట్టి చెప్పారు. కొన్ని వేల కటౌట్లు, వందలు కటౌట్లు అనమాట. ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి అటు కత్తిపూడి, అన్నవరము, తుని, మొత్తం ఎన్ని వందల వేల కటౌట్లు పెట్టారు అక్కడ. ఆ తర్వాత తీసేశారు కదా. ఎవరైనా ఒక నాయకుడు వచ్చినప్పుడు మోడీ గారు రావచ్చు, ఇంకోరు రావచ్చు, కటౌట్లు పెట్టడం, జెండాలు ఎగరడం అన్నది కామన్. అది ఇప్పుడు నందమూరి కుటుంబంలో, నారా కుటుంబంలో ఈ అలజడులు ఎప్పుడు సాల్వ్ అవుతాయి అంటారు? నారా కుటుంబంలో అలజడులు అంటేనండి, ప్రతి కుటుంబంలోనూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అంతకుముందు ఆల్రెడీ ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణ గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న తర్వాత వారు ఒక పార్టీ పెట్టడం, మళ్ళీ దీంట్లో రావడం చేయడం అనేది కుటుంబంలో ఏవేవో కొన్ని కలతలు ఉంటూ ఉంటాయి. కొన్ని దాని గురించి కారణం ఏంటంటే, కొంతమందికి స్వాభిమానం అంటే ఏంటంటే, దీంట్లోకి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఇంపార్టెన్స్ లేదనే ఉద్దేశంతో ఆయన జనరల్గా ఎవరైనా సరే కదండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తేనే వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. ఆ పదవుల కోసం నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి లేనప్పుడు ఇంకో చోట జంప్ అయిపోవడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అన్నది కామన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి జనరల్గా. అందువల్ల అని చెప్పి ఇదంతా సక్సెస్ అయ్యింది. ఇదంతా పుకారే తప్ప ఏమీ లేదు. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ విజృంభిస్తుంది, చాలా బాగుంటుంది. ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్నప్పుడు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు, ఆ మాట మీద నిలబడి ఉన్నారు. మరి ఆ రోజు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ తప్ప వేరే వాళ్ళందరూ ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంతమంది ఆయన ఎన్నో చేశారు కదా, సినిమా పరిశ్రమకి ఎంతో, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతోమంది చేశారు కదా. అలాంటప్పుడు ఈ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎంతమంది యాక్టర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మరి ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఎంతో ఇది చేశారు. బాలకృష్ణ గారు అంటే అలాగా ఇదే కాబట్టి, వియంగా కాబట్టి ఆయన వచ్చారు. ఇప్పుడేమో సినిమా పరిశ్రమలో వాళ్ళందరూ మొన్న వెళ్ళి మాకు అది కావాలి, ఇది కావాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఏదో థియేటర్లు అందరూ బంద్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ అదేం జరిగే పని కాదు. మన దిల్ రాజు గారి మీటింగ్ బట్టి దీంట్లో నాకు ఎటువంటి ఇది లేదు, తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వవలసిందే. పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు ఆపలేరు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వారి పిక్చర్ రిలీజ్ అయినప్పుడు 5 రూపాయలు పెట్టి ఇది పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారు, కొన్ని పిక్చర్స్కి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అదంతా ఏంటంటే, వీళ్ళు ఒక సినిమాని ఏదో ఇది చేద్దామని చెప్పి, నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనుకుంటున్నాను. అంతకుముందు కూడా పుష్ప సినిమాకి ఇలాగే కొద్దిగా ముందర హడావిడి చేసేసి ఇది చేసి పబ్లిసిటీ చేశారు. వీళ్ళంతా ఏంటంటే ఈ పబ్లిసిటీ స్టంట్ చేసి ఒక రకమైనటువంటి ఒకటి సృష్టించి దీని కలెక్షన్స్ పెంచుకోవడం కోసం అనమాట. బాబు సినిమా ఆడుతూ తొందరగా చూసేయాలని చెప్పి ఒక విధమైన యాంజిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్స్ లేవు, కొద్దిగానే ఉన్నాయి, రేపు పొద్దున మళ్ళీ ఇదేదో కోర్టులోకి వేసి ఇది ఆ సీన్లో బాగుండలేదు, ఈ సీన్లో బాగుండలేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక చిన్న పబ్లిసిటీ స్టంట్ కానండి. ఇలాంటివి చేసి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళి దీన్ని ఏంటంటే ప్రేక్షకులు అంతకుముందు చూసేయాలని ఒక యాంజిటీ, బాబాయ్ మళ్ళీ తీసేస్తారేమో మనం చూడకపోతే ఇది అనేటటువంటి ఒక యాంజిటీ తోటి చేస్తున్నటువంటి పబ్లిసిటీ స్టంట్.
దీనికి ఎటువంటి ఇది లేదు. తప్పకుండా సినిమా రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారిది సక్సెస్ అవుతుంది, అన్ని థియేటర్స్లోనూ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించడానికి కష్టంగా భావిస్తున్నారు టీడీపీలో. ఏంటి రీజన్స్, ఎందుకు రాకూడదు? జూనియర్ ఎన్టీఆర్ గారు తటస్థంగా ఉన్నారండి. దానికి కారణం ఏంటంటే అంతకుముందు కూడా అలాగే ఆయన తటస్థంగా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే ఒక పార్టీలో ఒక హీరో అంటే ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ ఒక పార్టీకి పరిమితం అయిపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు మన అల్లు అర్జున్ ఎదుర్కొన్నారు. దానికి కారణం ఏంటంటే ఏదో ఒక పబ్లిసిటీ కోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పి ఒక చోటకి వైసీపీ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలుసు. అటువంటి ఇబ్బందులన్నీ ఉండకూడదు. మన ప్రొఫెషన్ మనం చక్కగా చేసుకుంటున్నాము, మన వే బాగుంది, లేనిపోయిన తలనొప్పి అంతా ఇప్పుడు పెట్టుకుని ఇది చేసి వెళ్తే రేపు పొద్దున వీళ్ళ మీద కొన్ని గవర్నమెంట్ ఏమాత్రం ఇదైనా కానీ వీళ్ళ మీద ఒక విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలు చేయడానికి వీలు ఉంటుంది అనమాట. దాని మూలాన ఏంటంటే వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ఉంటారు, లోపల మనసులో ఉంటుంది. ఇది జనరల్గా మనసులో ఏంటంటే ఒక అభిమానంగా ఒక పార్టీ మీద ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీగా చెయ్యరు. ఎందుకు చేయరంటే నేను ఈ పార్టీకి సంబంధించిన వాడిని చేస్తే రేపు పొద్దున్న అభిమానుల్లో చీలికి వస్తుంది. అభిమానులందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. అభిమానులందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు. అభిమానుల్లో చీలిక రావడం, పార్టీలో చేరడం, ఆ తర్వాత పార్టీలు వస్తే వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగడం, సినిమా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి కొంతమంది హీరోలు కొంచెం తటస్థంగా ఉంటారు. అలా చేసిన వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా తటస్థంగా మధ్యగా అటు ఇటు కాకుండా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే.